ఇక నెక్స్ట్ ప్రోమోలో అపూర్వ వాళ్ళ పిన్నిని గగన్ ఇంటికి పంపించి ఏ మాత్రం అనుమానం రాకూడదు, నువ్వు ఆ బొమ్మతో రావాలి అని ఫోన్ లో చెప్తూ ఉంటుంది. సరేనని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్ళగానే శారద ఆవిడని చూస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చారండి, మా అమ్మాయి వచ్చే టైం అయింది, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని శారద చెప్తున్నా కూడా విభూదమ్మాయి ఇది ఇల్లంతా చల్లితే ఎలాంటి ఆపదలు రావు అన్నారు అని చెప్తూ ఇంట్లో విభూది చల్లుతూ తనకి కాఫీ కావాలని అడుగుతుంది. ఇక దాంతో శారద కిచెన్ లోకి వెళ్లి కాఫీ పెడుతూ ఉండగా విభూతి చల్లుతున్నట్టు చల్లుతూ ఇల్లంతా కూడా ఆ బొమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా మేడ మీదకి వెళ్లి చూస్తూ ఉంటే కింద లాన్ లో కనిపిస్తుంది. అది చూసిన ఇక ఆవిడ వెంటనే అపూర్వతో ఫోన్ లో ఇదిగో కనిపించేసింది అని చెప్పడంతో అపూర్వ చాలా సంతోషపడుతూ శోభా చంద్రని తలుచుకుంటూ ఆ రోజుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక అపూర్వ వాళ్ళ పిన్ని కిందికి వచ్చి ఆ బొమ్మ చేతిలో తీసుకుని అమ్మాయి దొరికేసిందమ్మాయి అని చాలా హ్యాపీగా చెప్పేసి ఆ బొమ్మ చేతిలో తీసుకుని బయలుదేరుతూ ఉండగా అంతలో గగన్ అప్పుడే ఇంటికి వచ్చి కారు దిగి లోపలికి వస్తూ ఉంటాడు. గగన్ ను చూసిన ఆవిడ షాక్ అయిపోతూ అమ్మాయి వచ్చాడే నీ మొగుడు అని చెప్తూ ఉండగా బావ అక్కడికి ఎందుకు వచ్చాడు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నీ బావ కాదే నీ కూతురు బావ ఆ గగన్ వాడు అని చెప్పడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఈ గగన్ ఏమో లోపలికి వస్తూ ఉంటాడు. మరి గగన్ ఆవిడ చేతిలో ఉన్న బొమ్మను చూసి మళ్ళీ వెనక లాక్కుంటాడా లేక ఆ ఆఖరి ఆధారాలు కూడా తీసుకెళ్లిపోతారా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.